మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఈరోజు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు ప్రభా, చక్కని జ్ఞానమును ప్రభా సమయోచితమైనటువంటి సహాయాన్ని బిడ్డలకు అందించి మంచి ర్యాంక్ వచ్చి ప్రభా మంచిగా బిడ్డలు కాలేజీలో జాయిన్ అయ్యే భాగ్యం దయచేయండి. డిఎస్సి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు. చక్కని జ్ఞానము మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి తండ్రి. హాస్టల్ నుండి చదువుతున్నారు, దూర ప్రాంతాల నుండి చదువుతున్నారు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, విదేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు. వారందరినీ కూడా దర్శించి దీవించి బలపరచమని ఆశీర్వాదము, ఆరోగ్యము, సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, మీ బలాన్ని ఇవ్వండి, మీ శక్తిని ఇవ్వండి. అయా సార్వత్రిక సంఘంలో చేర్చబడబోయే ప్రతి బిడ్డను, అయా ప్రభ సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధిని మీరే పరిశుద్ధపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ భద్రత కాపుదల వారికి అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయములో 2 చరణాలు మనం చూసాం. ఈవేళ 3వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 17:3. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రియులరా, మన దేవుడు పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. నేను నిర్దోషినని నిరూపించుము అని కీర్తనకారుడు ఈ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే తనకి దేవుని యందు గల నమ్మికను బట్టి నీవు నన్ను దర్శించి పరిశీలించి పరిశోధించిన ఎడల నాలో నీకు ఏ దురాలోచన కనపడదు అని దావీదు యెహోవాకు ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే పాపం చేయకూడదని అతను నిశ్చయించుకున్నాడు. దేవుని ఎదుట నీతిగా బ్రతకాలని కోరుకునేవాడు ఆయనకు విధేయుడై సేవించాలని హృదయంలో మొదట తీర్మానం చేసుకోవాలి. కాబట్టి కీర్తనకారుడు అదే రీతిగా తీర్మానం చేసుకుని అట్లాగే తన యొక్క నిర్దోషమైనటువంటి జీవితాన్ని దేవునిని పరిశీలించమని, పరిశోధించమని, అట్లా పరిశోధించినా కూడా ఏ దురాలోచన కానీ, హృదయంలో ఏ విధమైనటువంటి కల్మషం కానీ, నోటి మాట కూడా అతిక్రమం అనేటువంటిది లేకుండా, నోటి మాటలతో కూడా వ్యర్థమైన మాటలు పలకకుండా యథార్థంగా ఉన్నానని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు అందరి హృదయాలను పరిశీలించి పరిశోధించే దేవుడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 28:9 ఆ మాట మనం చూడొచ్చండి. ఆయన అందరి హృదయాలను పరిశోధించువాడు అని. అలాగే ఆదికాండములో గనక మనం చూడగలిగితే అండి, 22వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు మన జీవితాలను పరిశీలించినప్పుడు లేదా పరిశోధించినప్పుడు మన జీవితాలు అంటే మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపడం కోసమని కాదు, కానీ మనల్ని సరిచేసి మరలా ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన మనల్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 6:6లో, ఇర్మియా గ్రంథం 50:20లో కూడా ఆ మాటలు మనం చూడొచ్చు, నిర్దోషినని నిరూపించడం అనేటువంటి విషయంలో. కాబట్టి దావీదు పాపం చేశాడు, అయితే తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు. కీర్తనల 32వ అధ్యాయం 51వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో కూడా తాను చేసినటువంటి పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని ఆ పాపపు ఒప్పుదల నిశ్చయత దేవుని దగ్గర నా పాపాలు క్షమించడనే నిశ్చయతను పొందుకొని దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. మీరు ఏ విధమైనటువంటి పరిశోధన చేసినా నా హృదయములో కానీ నా మనస్సులో కానీ ఏ విధమైనటువంటి దురాలోచన మీకు కానరాదని ఒక గొప్ప నమ్మికను దేవుని మీద ఉంచి అతడు ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 17:3లో ఈ మాట మనం చూస్తున్నాం, అంతరంగ జీవితము శోధించబడ్డం అనేటువంటిది. అట్లాగే రెండవది గనక మనం చూస్తే పుటం వేయబడే జీవితానికి సమయాన్ని గురించి, ముఖ్యంగా జకర్యా గ్రంథం 13:9లో ఆ మాటలు మనం చూడొచ్చండి. జకర్యా 13:9 అండి. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును,
యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ప్రియులారా, మనల్ని దేవుడు అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుస్తాడంటాడు. బంగారాన్ని శోధించినట్లుగా మనల్ని దేవుడు శోధిస్తాడు. శోధించబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు, వారు నా ప్రజలని దేవుడు సెలవిస్తానని చెప్తూ ఉన్నాడు. అట్లాగే మలాకీ గ్రంథం 3:3లో కూడా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆయన పరిశీలించి పరిశోధించి వాళ్ళలో ఉన్నటువంటి, అంటే బంగారము వెండిలో ఉన్నటువంటి మస్టు ఎలాగైతే తొలగించేసి బంగారాన్ని శుద్ధమైనదిగా, వెండిని శుద్ధమైనదిగా చేస్తారో, దేవుడు మనల్ని కూడా, దేవుని బిడ్డలను కూడా ఆ రీతిగా శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు పరిశీలించాలి, పరిశోధించాలి. అట్లాగే కొరింథీ మొదటి పత్రిక 3:13లో దేవుని సింహాసనం ముందు కూడా ఆయన మనల్ని పరిశీలిస్తానని చెప్తూ ఉన్నాడండి. ఎవడైనను క్రీస్తు అనే పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గొడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలించి పరిశోధించేటువంటి వాడు. సో మనల్ని ఎప్పుడైతే ఆయన పరిశీలించి పరిశోధిస్తాడో, మన వ్యక్తిగత పాపాలని మనం ఒప్పుకుంటామో, దేవుడు మనల్ని శుద్ధులుగా మారుస్తాడు. కీర్తనకారుడైన దావీదు 26వ అధ్యాయం కీర్తనలు 2వ చరణంలో మనం చూస్తే, మాటిమాటికి కీర్తనకారుడు ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అంటే దావీదు కోరుతున్న విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా దేవుడు నన్ను పరిశీలించి పరిశోధిస్తే, నా అంతరింద్రియాలు, నా హృదయం పరిశోధిస్తే, ఒకవేళ ఏదైనా దేవునికి అయిష్టమైంది ఉంటే కనుక వాటిని ఆయన క్షమించి తొలగించేస్తాడు. కాబట్టి అటువంటి యథార్థత కలిగి ఉండాలని ఇక్కడ దావీదు కోరుతా ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పరిశీలించినప్పుడు కూడా అబ్రహాము యథార్థంగా నిలబడిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే కీర్తనలు 139వ కీర్తన, ఇది కూడా దావీదు కీర్తనే. మొదటి చరణం, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే దావీదు ప్రార్థనలో మాటి మనకు కనిపించే విషయం ఏంటంటే, దేవుణ్ణే అడుగుతున్నాడు, అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అనేటువంటి విషయం. ఇదే కీర్తనలో 139వ కీర్తనలో చివరి 2 వచనాలండి, 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గమున ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. 139వ కీర్తనలో దావీదు కోరుతున్న విషయం ఏంటంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. అంటే మాటికి ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి క్షణం ప్రార్థనలో దావీదు చెబుతున్న మాట అదే. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు కూడా తెలుసుకొనుము. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నన్ను సరిచేయి, నిత్య మార్గమును నన్ను నడిపించమని కీర్తనకారుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే, దేవుడు పరిశీలించి పరిశోధించడం అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యం, శ్రేయస్కరం, ఆశీర్వాదం. మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. యేసన్న గారి పాట కూడా ఒక చక్కని పాట ఉంటుంది కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. దేవుని శోధన, దేవుని పరిశోధనలో బంగారంగా మారేటువంటి పరిస్థితిలో మరి భక్తులు ఆ విధంగా కోరుతూ ఉన్నారు, పరిశోధించమని, పరిశీలించమని. అయితే సంఖ్యాకాండం 14:22లో దేవుణ్ణే చాలాసార్లు శోధించారంట, పరిశోధించారంట వీళ్ళు, ఇజ్రాయేలీయులు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఉండకుండా, యోహాను 5:39 అంటాడు కదా, లేఖనాలను మీరు పరిశోధించుడి. అలా లేఖనాలను మనం పరిశోధిస్తూ దేవుని యథార్థంగా ముందుకు సాగుదాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.